హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూడండి వెంకటగిరి పోలేరమ్మ జాతరకి వచ్చిన ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. బాబుని పిలుచుకొని నేను బాబు తమ్ముడు అయితే వచ్చాం ఫ్రెండ్స్. ముందైతే నేను స్ట్రీట్ షాపింగ్ వీడియో మొత్తం అయితే తీసి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ముందే చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. వెంకటగిరి జాతరలో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో, ఏమేమి వచ్చాయో మొత్తం అయితే తీసి పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చి మొత్తం అయితే చూసేసాము ఏమేమి ఉన్నాయని. ఇంకా బాబుకైతే ఫస్ట్ ఏది ఎక్కిద్దామని ముందు డ్రాగన్ అయితే చెప్పాడు బాబు. డ్రాగన్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్, ఎక్కిద్దామని బాబుకి. ఫస్ట్ మా తమ్ముడు అయితే ఇంకా టికెట్ అయితే తీసుకున్నాడు. 100 రూపీస్ డ్రాగన్ టికెట్ వచ్చి పైకి అయితే ఎక్కుతున్నాడు చూడండి బాబు. నేనైతే ఫస్ట్ టైం మా హస్బెండ్తో అయితే ఎక్కి కూర్చున్నాను డ్రాగన్లో. నెల్లూరు బారా షాహిద్ దర్గాకి రొట్టెల పండుగకి అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే ఎక్కాను ఫ్రెండ్స్. నేను మా హస్బెండ్ ఇంకా బాబు ముగ్గురం అయితే ఎక్కాము ఆ రోజు. వీడియో కావాలంటే చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లో అయితే ఉంటుంది నెల్లూరు బారా షాహిద్ దర్గా వీడియో. ఇంకా మేమైతే చూడండి డ్రాగన్ అయితే ఎక్కేసాము. స్టార్ట్ చేశారు అన్న, నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను నా ఫోన్లో. ఒక్కరు వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా నిలపకుండా స్టార్ట్ అయితే చేసేస్తూ ఉన్నారు. ఎక్కువ జనాల కోసం వెయిట్ చేయకుండా ఒక్కరినైనా తిప్పేస్తూ ఉన్నారు, వెయిటింగ్లో పెట్టకుండా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. వెయిటింగ్ అయితే అస్సలు పెట్టట్లేదు. చూడండి బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అరుస్తూ. నేనైతే సెకండ్ టైము డ్రాగన్ అయితే బాబుకు భయపడతాడేమో అని నేనైతే కూర్చున్నాను బాబుకి తోడుగా. బాబుకి నాకు కలిపి సింగిల్ టికెటే తీసుకున్నారు ఫ్రెండ్స్, 100 రూపీస్. ఇంకా మేమైతే డ్రాగన్లో కాసేపు అయితే తిరిగేసి ఇంకా బాబునైతే దించేసాను. దించి కిందకైతే వచ్చేసాను. ఈసారి అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ కొత్తగా 2 అయితే పెట్టారు వెంకటగిరి ఎగ్జిబిషన్లో. ఎప్పుడు పెట్టేటట్టుగా పెట్టకుండా ఇంకా కొత్తగా 2 అయితే ఈసారి యాడ్ చేశారు ఈ వెంకటగిరి జాతర ఎగ్జిబిషన్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈసారి అయితే ఎగ్జిబిషన్ మొత్తము. ఇంకా నెక్స్ట్ అయితే బాబు కార్ ఎక్కుతానని చెప్పాడు. సరే అని ఇంకా నేనైతే కార్ దగ్గరకు అయితే పిలుచుకొచ్చేసాను. పిలుచుకొచ్చి ఇంకా కూర్చోబెడుతున్నాను చూడండి బాబునైతే. కార్ టికెట్ వచ్చి 50 రూపీస్. మా తమ్ముడు అయితే టికెట్ తీసుకునేసాడు. ఇంకా బాబునైతే ఎక్కిచ్చేసాను నేను కార్లో. చూడండి బాబు అయితే ఇంకా తిరుగుతూ ఉన్నాడు కార్లో కూర్చొని. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కించాను కార్లో బాబును. ఇంకా ఈ ఇయర్ కూడా ఎక్కించాను. నెక్స్ట్ వచ్చి రాకెట్ ఎక్కుతాడంట, చూపిస్తూ ఉన్నాడు అమ్మ రాకెట్ ఎక్కుతాను అని. సరే అని ఇంకా రాకెట్ దగ్గరకు అయితే వెళ్ళాను నేను. అక్కడైతే ఫుల్ కూర్చో ఉన్నారు పిల్లలు. నెక్స్ట్ రౌండ్లో ఎక్కిద్దామని పక్కనే ఉన్న ఈ ట్రైన్ దగ్గరకు అయితే పిలుచుకొచ్చి కూర్చోబెట్టాను. ఇంకా ఆ ట్రైన్ ఓనర్ ఆంటీ నువ్వు కూడా కూర్చో అమ్మ బాబు దగ్గర, భయపడతారు అని చెప్పింది. అందుకోసం నేను కూడా కూర్చున్నాను ట్రైన్లో కూర్చోవడం అయితే ఫస్ట్ టైము ఈ చిన్నపిల్లల ట్రైన్లో. ఇంకా నేనైతే కూర్చొని బాబునైతే ఆడిస్తూ కాసేపు ఇంకా ట్రైన్లో అయితే ఎంజాయ్ చేసేసాం. చిన్నప్పటి నుంచి నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం నా బాబుతోనే ఎక్కాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను రాకెట్కి టికెట్ అయితే తీసుకునేసాను. చూడండి 50 రూపీస్ దీనికి కూడా టికెట్, ట్రైన్కి కూడా 50 రూపీసే.
చూడండి ఎవ్వరు లేరు, ఇంకా మా బాబు ఒక్కడే ఉన్నాడు. అన్న అయితే స్టార్ట్ చేసేసారు. ఒకరున్న వెయిటింగ్ అయితే అస్సలు పెట్టట్లేదు. రాగానే ఎక్కించి ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా తమ్ముడు అయితే దించేశాడు బాబుని. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి జంపింగ్, పిల్లలు జంపింగ్ చేసేదానికి అంటే ఇంకా దాంట్లో అయితే టికెట్ తీసుకున్నాం. 50 రూపీస్ దీనికి టికెట్. దాంట్లో అయితే ఇంకా కాసేపు అయితే ఆడిచ్చాం బాబుని. చెప్పులు తీసేయాలంట, వాడికి చెప్పులు వద్దు అంటా ఉన్నాడు. జంపింగ్ చేయరా అంటే ఇంకా సరే అని మా తమ్ముడు అయితే చెప్పులు తీసేసాడు. కాసేపు అయితే ఆడుకుంటూ ఉన్నాడు బాబు. ఈసారి అయితే వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వచ్చిన ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్. 2 దగ్గరలో అయితే పెట్టున్నారు. ఇదైతే కొత్త బ్రిడ్జ్ దగ్గర. నెక్స్ట్ దీనికి పైనే రిలయన్స్ మార్ట్ పక్కన అయితే పెట్టున్నారు. ఇంకా కాసేపు అయితే జంపింగ్ దగ్గర అయితే ఆడేశాడు బాబు, జంపింగ్ చేస్తూ. ఇంకా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ నైట్ అయ్యే ముందు చాలా బాగుంది. లైటింగ్స్తో సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. బెలూన్ గేము, బాల్ గేము 2 అయితే ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్, ఇంకా గోబీ షాపు, పానీపూరి షాపు, ఇంకా స్వీట్ కార్న్ మసాలా, బొరుగులు మసాలా, ఈ విధంగా షాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా తింటూ ఎగ్జిబిషన్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బాబుకి అయితే మొత్తం అయితే నేను చూపిస్తూ ఉన్నాను ఎగ్జిబిషన్ మొత్తము. మా బాబు అయితే జాయింట్ వీల్ చూపిస్తూ ఉన్నాడు, అది ఎక్కుదామని. నువ్వు పెద్ద అయిన తర్వాత ఎక్కుదులే అని, నువ్వు భయపడతావు ఇప్పుడు చెప్పి పిలుచుకొచ్చేసాను. రా మనం బాల్ గేమ్ ఆడదామని అక్కడ నుంచి అయితే తీసుకొస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మా తమ్ముడు ఎక్కుతానని చెప్పాడు. తర్వాత వద్దు నేను ఇప్పుడు ఎక్కను, నా ఫ్రెండ్స్తో వచ్చిన తర్వాత ఎక్కుతానని ఇంకా మా తమ్ముడు అయితే ఎక్కలేదు. నెక్స్ట్ మేమైతే చూడండి బాల్ గేమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంటీని అయితే ఎంత ఆంటీ అని అడిగితే 50 రూపీస్కి 6 బాల్స్ వస్తాయని చెప్పింది. ఇంకా 50 రూపీస్ ఇచ్చేసి మేమైతే 6 బాల్స్ తీసుకున్నాము. 6 బాల్స్ వేసిన తర్వాత లాస్ట్లో ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి సెట్ చేసి పెట్టిన వస్తువు అయితే ఇచ్చేస్తారు. చూడండి నేనైతే బాబుతో అయితే వేయిస్తూ ఉన్నాను. నేను బాబు ఇద్దరం కలిపి అయితే ఈ బాల్ గేమ్ అయితే ఆడేసాం. లాస్ట్ ఇయర్ కూడా ఆడాను నేను ఈ బాల్ గేమ్. ఒక బాక్స్ అయితే వచ్చింది నాకు, 10 రూపీస్ బాక్స్. ఇంకా ఈసారి అయితే ఏమొస్తుందో చూద్దాం. చూడండి మా బాబు అయితే ఎలా వేస్తున్నాడో బెలూన్స్ బాల్స్. చిన్నగా వేయరా అంటే విసిరేస్తా ఉన్నాడు. ఇంకా నేనైతే చిన్నగా ఈ విధంగా వేయాలని చూపించాను, వేస్తూ ఉన్నాడు బాల్స్. టోటల్గా మాకైతే 16 నెంబర్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఈ బాక్స్ అయితే ఇచ్చారు 16 నెంబర్ పైన. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సే వచ్చింది, ఈ ఇయర్ కూడా ఈ బాక్స్ అయితే వచ్చింది. సరే అని ఇంకా బాక్స్ తీసుకొని మేమైతే వచ్చేసాము. ఐస్ క్రీమ్ తినిపిద్దాం బాబుకని. 40 రూపీస్ అంట ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్. ఇంకా తమ్ముడు అయితే టికెట్ తీసుకొని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటా ఉన్నాడు. ఐస్ క్రీమ్కి కూడా టికెట్ తీసుకోవాలి ఇక్కడ.
ఇంకా ఎగ్జిబిషన్ అంతా చూపిస్తూ బాబుకి అయితే ఐస్ క్రీమ్ తినిపించాడు తమ్ముడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నైట్ అయ్యేకుంది. ఇదైతే చూడండి రౌండ్గా క్లాక్ తిరిగినట్టు తిరుగుతూ ఉంది. దాన్ని చూస్తూ ఉంటేనే భయం వేస్తూ ఉంది. మా తమ్ముడు ఎక్కాడంట. జాతర రోజు అది 100 రూపీస్ అంట ఫ్రెండ్స్ దానికి టికెట్. ఇంకా నేనైతే బాబుకి ఐస్ క్రీమ్ అయితే తీసి ఇచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే చూసుకొని బయలుదేరదామని చెప్పాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈసారి కొత్తగా పెట్టారు. ఇంకా ఇది నెక్స్ట్ ఈ ఉయ్యాల, ఈ రెండు అయితే వెంకటగిరి జాతరలో కొత్తగా పెట్టారు ఈసారి రెండు. ఇంకా నెక్స్ట్ అయితే మా తమ్ముడు వెళ్దాం పోదా, ఇంకా నేను చెప్పులు తీసుకోవాలి అని చెప్పాడు. మా తమ్ముడికి స్లిప్పర్స్ కావాలంట. అందుకోసం అయితే మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ దగ్గర. ఇక్కడైతే చూడండి రోడ్ల పైన 100 రూపీస్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా, 100 రూపీసే అంట. ఇంకా నేనైతే స్ట్రీట్ షాపింగ్లో మొత్తం అయితే తీసి వీడియో అయితే పెట్టున్నాను. దీనికన్నా ముందు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్. స్ట్రీట్ షాపింగ్ వీడియో, వెంకటగిరి జాతర షాపింగ్ అంతా నేనైతే వీడియో తీసాను. ఇంకా మా తమ్ముడు అయితే చెప్పులు తీసుకోవాలని డైలీ వేర్ షాప్కి అయితే పిలుచుకొచ్చేసాడు. చూస్తూ ఉన్నాడు ఏ చెప్పులు తీసుకోవాలనేది. షాప్ అయితే ఒకసారి చూసేయండి. ఈ షాప్ అయితే పాత బస్టాండ్కి వెళ్ళే దారిలో అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్కి అందరికైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా తమ్ముడు అయితే లాస్ట్కి షూ టైప్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాడు 170 రూపీస్ అని డైలీ వేర్. అవి తీసుకొని ఇంకా మేమైతే చూడండి బయలుదేరిపోయాం ఇంటికి. టైం వచ్చి 7 అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇంకా నేనైతే జాతర షాపింగ్లో ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అప్పటి వరకు మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.